సో వాళ్ళు చెప్పిన ప్రకారమే ఒక్క సైడ్ పెద్ద పెద్ద బిల్డింగ్లు అంటే ఏదైతే 3 అంతస్తుల భవనాలు ఉన్నాయో దాని పక్కన కూడా ఇలా చిన్న చిన్న రేకుల షెడ్లు లాంటి దాదాపుగా ఎన్ని ఉన్నాయంటే ఆ 3 అంతస్తుల ఏవైతే భవనాలు ఉన్నాయో అవి చాలా తక్కువ వరకు ఉన్నాయి. జస్ట్ ఇలాంటి చిన్న చిన్న ఇల్లులు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకు వర్షం వచ్చినా చాలా ఇబ్బందిగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది చిన్న గల్లీ, ఒక కార్ పట్టడానికి కూడా ఇక్కడ వీలు లేనంత ప్రాంతము, ఇక్కడ అంత స్పేస్ కూడా లేదు. అండ్ మోర్ ఎవర్ అటు నుంచి వచ్చిన ఏదైతే ఏరోప్లేన్స్ ఉన్నాయో అటు ఫ్లైట్స్ కావచ్చు వాటి సౌండ్ కూడా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. వాళ్ళు హార్ట్ పేషెంట్స్ కూడా ఇక్కడ ఉండడం అయితే జరిగింది. అండ్ మోర్ ఎవర్ ఏదైతే ఈ బిల్డింగ్స్ అనేవి ఉన్నాయో ఆ బిల్డింగ్స్ కూడా ఒక్కసారి నేను ఇటు చూపిస్తాను. మీరు హిట్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న విజువల్స్ ఎట్లా అంటే 3 అంతస్తులు 4 అంతస్తులకు పైన చాలా వరకు ఇక్కడ బిల్డింగ్స్ అనేవి కూడా ఏర్పడుతూనే ఉన్నాయి, మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఆ రన్వే ఏదైతే ఆ గోడ అనేది ఆనుకునేది ఉందో ఆ ముల్లె కంచుతో కొంచెం ఒక స్పేస్ అక్కడ మధ్యలో వదిలేసి ఇటు సైడ్ నుంచి చూస్తే ఇది ఒక బస్తీ ప్రాంతము. ఎవరైతే ఎక్కువగా వెల్ సెటిల్డ్ అని చెప్పుకోలేం, కానీ ఎవరైతే ఎక్కువ మంచి స్థాయిలో ఉన్న వాళ్ళైతే వాడు 3 అంతరాలు 4 అంతరాలు లాంటివి ఆ భవంతులు కట్టుకొని వాళ్ళు నివసిస్తున్న ఏరియా. అండ్ దాని పక్కనే కూడా చిన్న చిన్న రేకుల షెడ్ లాంటివి ఇలాంటివి పక్క పక్కనే ఎక్కువగా ఉండడం కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. దాదాపు ఎట్లా అంటే ఒక బిల్డింగ్స్ అనేవి ఒక 30% to 40% అట్లా ఉంటే ఇలాంటి చిన్న చిన్న ఇల్లులు ఏవైతే ఇటు రేకుల షెడ్స్ కావచ్చు లేకపోతే లోతట్టు ప్రాంతంలానే ఉందని చెప్పొచ్చు ఇదంతా చూస్తుంటే. అండ్ మోర్ ఎవర్ దీనికి సంబంధించి కూడా ఇంకా మనం పూర్తి గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్తే మాత్రం ఇక్కడ ఎక్స్క్లూజివ్గా మనకు తెలిసింది ఏంటంటే భవంతులు ఉన్నాయి లేవనట్లేదు, బట్ అక్కడ ఉన్న భవంతులు కూడా చాలా వరకు 3 అంతస్తులు 4 అంతస్తులు ఉన్నాయి. అవి చాలా తక్కువ శాతం వరకు ఉన్నాయి. ఇక్కడ ఉండే పీపుల్ అంతా మాస్ మరియు స్లమ్ ఏరియా అని చెప్పొచ్చు. ఎందుకంటే చిన్న చిన్న ఇల్లు మాత్రమే ఇక్కడ నమోదవుతుంది. రేకుల షెడ్లు ఉన్నాయి, అక్కడక్కడ పూరి గుడిసెలు కూడా మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మోర్ ఎవర్ ఇంకా పూర్తిగా మనం ఒక్కసారి గ్రౌండ్ రిపోర్ట్లకు వెళ్తే ఒక్కసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ముగ్గురు పిల్లలు అప్పులు చేసుకొని ఎట్లనో బతుకుతాను. ఏం లేవు, ఇగో పై మీద సొమ్ము కూడా లేదు నాకైతే. అన్ని బోరే పెట్టుకున్నా, ఇల్లుకే పెట్టిన అన్ని ఇల్లుకే పెట్టుకుని నాకు చూస్తా ఆడపిల్లలు 4 ఆడపిల్లలు. నాకైతే ఏం ఆధారం లేదు, మగ పిల్లలు చూస్తలేరు. నేను అమ్మిన కట్టినా కట్టుకున్నా. ఈ కిరాయిలు కట్టలేక పిల్లలు పెట్టుకుని ఏడ కిరాయి చూస్తే ఎవడు ఉంచుకుంటలేడు. 4 పిల్లలు ఉన్నారు కదా, కిరాయికి చూస్తే ఇస్తలేరు. 5,000 6,000 కిరాయి కట్టలేక చూస్తే కొనుక్కున్నా నేను. అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏంటి 3 అంతస్తులు కట్టకుండా 2 అంతస్తులు చేసుకోండి, 3 అంతస్తులు కడితే మీకే ప్రాబ్లము అని చెప్పేసి అంటుంది. మరి దానికి ఏమంటారు? మేము 3 అంతస్తులు కట్టము 4 అంతస్తులు కట్టము, ఉన్నదే చాలు ఉన్నదే చాలు బిడ్డ. మాకు 3 అంతస్తులు అసలు నాతో కాదు, మేము కట్టం. ఇక 2 లేవు, కట్టలేము అంతే. నా పరిస్థితి బాగాలేదు బిడ్డ, నువ్వేమన్నా నీ తాతిమ్మలేదు నాకు తెలియదు. మేము ఉన్నదే చాలు నాకు. అమ్మ అసలు మీరు పేరేంటి? ఫస్ట్ నా పేరు ఎల్లమ్మ. అంటే ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు ఇక్కడ? 35 సంవత్సరాలే. 35 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇప్పుడు మీ బిల్డింగా లేకపోతే ఇల్లు? మాది రేకులు ఇల్లే. రేకులే మాది. అంటే ఏమైనా నోటీసులు కానీ మీ ఇంటి పక్క వాళ్ళకి ఎవరికైనా వచ్చినాయా? ఎవరికి రాలే, మా ఇంటి పక్క మటుకు ఇట్లా రాలేదా? రాలే, చెప్పారట కానీ రాలేదు. చెప్పిపోయి అంటే ఏమని చెప్పిర్రంట? ఇట్లా కట్టొద్దు, 2 ఇట్లా కట్టొద్దు, ఇరువరకు ప్రాబ్లం అవుతుందని చెప్పిర్రట. వాళ్ళకు కట్టేటోళ్ళకి చెప్పిర్రట. ఇక మనం చెప్తే వాళ్ళు విన్నారు కదా, వాళ్ళు కట్టుకున్నారు. చెప్పిర్రని కట్టేసిర్రు. అటు ఉన్నాయి కదా లోపల. అంటే ఇప్పుడు మరి ప్రభుత్వం కూల్ చేస్తుందని చెప్పి కూల్ చేస్తుందా? అంతస్తు లాస్ట్ అంతస్తు ఏదైతుందో దాంట్లో కూల్ చేస్తామని చెప్పేసి అయితే అంటుంది. మరి దానికి ఏమంటారు? మనకు తెలియదు, ఇక వాళ్ళ ఇష్టం, కట్టుకున్న ఇష్టం. మేమేమంటాం, మేమన్నా అంటే అది మీరేం చెప్పేది మాకని అంటారు. చెప్పి చూసినాము, మీరెందుకు చెప్పాలి, మా ఇంట్లో వరకు ఎవరి ఇల్లు వరకే అని మాట్లాడుతున్నారు. మాట్లాడిర్రు, అట్లనే చెప్పిర్రు. మనం ఏం చెప్తాం, ఎవరి ఇష్టం వాళ్ళు కదా. వాళ్ళు కట్టుకున్నా, మాకు ఉన్నాయి, మేము కట్టుకున్నాం, మీరు कట్టుకోరు, మేము వద్దంటామని అంటారు. इतने साल से हम लोग गरीब लोग हैं, मेहनत कर को खाने वाले, किसी के शोहरा नहीं, किसी के छोटे बच्चे, नाला है, नाले का सांपा आती, पानी आता, उसमें हम लोग इतनी उम्र हो गई हम लोगों की। अब कैसा निकालते हम लोगों को? हम लोगों का जरिया बना के घर निकाले तो नहीं तो हमारे घरों को नहीं छीना। हम जो भी चिक्कड़ है, सांपा है, मट्टी है, कुछ भी हम लोग यहाँ जी लेते। मेहनत करके खाने वाले हम लोग, कौन पैसे वाले नहीं। बिल्डिंगा देखे तो क्या दुनिया का कर्जा करके बिल्डिंगा डालिए लोग का। अब बिल्डिंगा आंखों में देख के तोड़ो बोल तो कैसा तोड़ते बोलो? अब कहाँ जाते तोड़ लेके? 250 पैसा लगा दिए, अब कहाँ जाते गरीब लोग का मेहनत करके जीने वाले? क्या यहाँ 250 वाले पूरा मट्टी में चिक्कड़ में देखो नाला कैसा है वहाँ। यहाँ को पानी आता, वहाँ कहे तो पानी पड़ा तो नींद नहीं आती रातों को पूरी। हम लोगों को घरा नहीं दे के, क्या भी नहीं दे के, जो बोल कैसा जाते। 50 साल से रह के हम लोग आया, हमारे वोटा भी निकाल दिए। कई के बाद से निकाले हमारे वोटा।
हम लोग इतने साल से रह के कई को निकालते हमारे वोटा, हमको रोड डाल के दिए, नल्ला डाल के दिए, हर चीज से करंट दिए, सब हमारे को अच्छा करे। हम लोग अब जरा खा ले रहे तो अब कई को हमको रोड के ऊपर कर दे रहे। रोड के ऊपर नहीं करना ना, हम लोगों का जरिया बनाना कुछ भी। వాళ్ళ బాధ ఏందో వాళ్ళు వాడని, మాకైతే ఒకటే ప్లాట్ ఉన్నది, కథ మాకు ఊళ్ళో జాగలేదు, భూములు లేవు, గాండ్లనే మెదులుతాను. దాన్ని రేపు 2 అంతస్తులు కట్టుకుంటారు, 3 అంతస్తులు అంటే పైసా గల్లోళ్ళు కట్టుకుంటాను. మేము ఏం లేని వాళ్ళం గాండ్లనే ఉన్నాం. మరి మా ఉన్నాయి పోతే మేము ఎక్కడ పోవాలి? మా బతికేంది, మా పిల్లలు ఏంది, రోడ్డు మీద పరిస్థితి, మా పరిస్థితి ఏంది? ఏమో ఇది మాకు ఉన్నది చాలు, మా అందలా మేము ఉంటాం. మాకు ఎక్కడ ఇచ్చుడొద్దు, మేము పోవడొద్దు, మేము కాల్ చేయం. ఉంటానులమ్మ. ఊళ్ళో ఏం లేదు, ఎక్కడ ఏం లేదు. పొద్దున్న దాకా కూలి పని చేసుకుంటాను, పొద్దుకి 1 కిలోని కొనుక్కొచ్చుకొని వండుకొని తిని పంటాను. ఎక్కడన్నా పోయి ఉండాలంటే మేము ఎక్కడ వచ్చి ఇక్కడ పనులు దొరుకుతాయా? ఆడలకు, మగళ్ళకు, పిల్లలకు దొరకలేవు. అవి ఉన్నదాన్ని పిల్లల పెండ్లీలకు ఉన్నారు, పేరంటాలకు ఉన్నారు. ఈ ఇండ్లకి వెళ్ళి వెళ్ళగొడితే మేము ఎక్కడ పోయి బుచ్చమెత్తుకోవాలో చెప్పండి. అన్న చెప్పండి, అసలు ఎన్ని ఏళ్ళుగా ఉంటున్నారు మీరు ఇక్కడ? నేను ఇప్పుడు 26 సంవత్సరాలు అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. అంటే మీది 3 ఫ్లోర్స్ బిల్డింగ్ కదా, మరి ఏమన్నా నోటీసులు ఏమన్నా వచ్చినాయా? ఇంకా మాకైతే ఏం రాలే, అక్కడ ముంగోటి వచ్చాయి. ముంగట వచ్చినాయి. అవును. అంటే మీరు మరి ఒకవేళ మరి వద్దంటున్నారు, మరి కూల్చేసే ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా? ఏమో ఇక్కడైతే ఇంకేం స్టార్ట్ చేయలేరు, కానీ ఎప్పుడు వస్తారో తెలియదు కదా. ఓకే, ఇన్ కేసు ఒకవేళ వస్తే మీరు మీ పైన ఫ్లోర్ ని, పై పోర్షన్ ని తీసేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అందరు తీస్తే మేము తీస్తాం, అందరితో పాటు మేము ఎవరు చేయకపో మేము ఇట్లా తీయం. ఓకే, అంతే. అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇల్లు కట్టి? మేము కట్టి 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాల నుంచి రాంది, ఇప్పుడు మాత్రమే వస్తున్నాయి నోటీసులు. వస్తుంది. సో చాలా వరకు అయితే స్థానికులు నోటీసులు వచ్చాయి అని చెప్తున్నారు. బట్ ఇక్కడ ఎవరైతే నోటీసులు వచ్చాయో వాళ్ళైతే మాట్లాడడానికి అస్సలు ఇష్టపడట్లేదు, లోపలికి వెళ్ళే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మోర్ ఎవర్ ఇక్కడ ఆనుకొని చాలా వరకు బిల్డింగ్స్ అయితే చాలా ఉన్నాయి. ఒకసారి మీరు చూస్తున్నారు ఇక్కడ 3 ఫ్లోర్స్ అట్లా ఉన్నాయి, మీరు చూస్తున్నారు పైన ఒక్కసారి మీకు కనిపిస్తుంది. అండ్ నోటీసులు వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి వహించి, ఎందుకంటే ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉన్నందువలన ప్లేన్ క్రాష్ అవుతుంది అని దృష్టిలో పెట్టుకొని అటు ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు కావచ్చు, లేకపోతే రక్షణ శాఖ వాళ్ళు కావచ్చు, కొన్ని ఆదేశాలు అయితే జారీ చేశారు. బట్ ఇక్కడ ఉన్న ప్రజలైతే 3 కొడుకులు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, మేము ఎక్కడికి వెళ్ళాలి, మాకు వేరే దగ్గర ల్యాండ్ లేకనే ఇక్కడికి వచ్చి కట్టుకున్నాము అని చెప్పేసి అయితే కొంతమంది స్థానికులు చెప్పడం జరుగుతుంది. అండ్ మిగతా వాళ్ళు కూడా రావడానికి, అసలు మాట్లాడడానికే భయపడుతున్నారని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. అండ్ మోర్ ఎవర్ ఇటు అన్నానగర్లోని బస్తీ నివాసుల కోసం ఇది హిట్ టీవీతో షేర్ చేసుకున్నారు వాళ్ళు. సో ఇది హిట్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ గ్రౌండ్ రిపోర్ట్ మేము అందించడం అయితే జరిగింది. మరి ఇది ప్రజలకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని మేము అనుకుంటున్నాము. జస్ట్ ఫర్ అన్నానగర్ ఏదైతే బేగంపేట్, రసూల్పుర మధ్యలో ఉన్న ఈ బస్తీ వాసుల గురించి మాత్రమే ఇది ఎక్స్క్లూజివ్గా ఇన్ హిట్ టీవీలో మేము ఎక్స్క్లూజివ్ అయితే చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ అరవింద్తో శ్వేత గంగాధర్, హిట్ టీవీ, బేగంపేట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.